హలో అండి. ఇవాళ మాల వేసే స్వాములకు 41 రోజు కలిసొస్తుందని ఈరోజు మాల వేశారు గురువారం రోజు. సో, అందులో మా స్వామి కూడా ఉన్నారు. మా స్వామి మాల వేయడం ఇప్పటికి 14థ్ ఆర్ 15థ్ టైం అవుతుంది. ఎగ్జాక్ట్ నంబర్ తెలీదు కానీ 15థ్ ఆర్ 14థ్ అనమాట. సో, మా స్వామితో పాటు ఈ ఇంకా కొంతమంది అంటే 10 ఆర్ 12 మెంబర్స్ వేశారు. సో, వాళ్ళల్లో కొంతమందొచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గరే భోజనాలు అంటే భిక్ష చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళే మొదటి రోజు గదా! గుడి దగ్గర ఇంకా బొవ్వన్లు అవన్నీ ఉన్నాయో లేదో తెలీదు కాబట్టి సామాన్లు గూడా సరిగ్గా లేకుండొచ్చు. సరుకులు గూడా తెచ్చుకోవడానికి టైం పడుతుందని ఇవాళ మా ఇంటి దగ్గరే స్వాములు చేసుకున్నారు వంటలు. సో, వాళ్ళకేమేం గావాలి అనేది నేను అన్ని సామాన్లు తెచ్చిస్తున్నాను. సో, వాళ్ళే కూరగాయలు కోసుకోవడం గానీ, ఇది బజ్జీలకు పిండి తడుపుతున్నారు. వామ అవన్నీ ఏసి పప్పు, టమాటా కర్రీ, బగారా రైస్, బజ్జీ ఇంకా పాపడ్ చేసుకుంటున్నారనమాట. సో, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా కావాలంటే నేను ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నాను. వాళ్ళే బయట వంటలు చేసుకుంటున్నారు. ఇక్కడ వంటలు చేస్తున్న వాళ్ళొచ్చేసి రవిస్వామి, కుమారస్వామి, అంజిస్వామి, శ్రీనాథ్ స్వామి, బబ్లు స్వామి అండ్ యశ్వంత్ స్వామి. సో, మిగతా వాళ్ళు కొంతమంది వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి రాలేకపోయారు. కానీ భిక్ష టైం కల్లా వస్తారు. ఇది రెగ్యులర్‌గా జరిగే వర్కే. అంటే వీలున్న వాళ్ళొచ్చి భిక్ష చేస్తారు, వండుతారు. మిగతా వాళ్ళు భిక్ష చేసే టైంకి వస్తారు. సో, సమ్‌టైమ్స్ గొడవలయినా గూడా సర్దుకుపోతుంటారు గూడా. సో, పర్వాలేదు బానే చేస్తారు వంటలు. నేను వీళ్ళకి కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాను. పూర్తి హెల్ప్ కాదు కానీ కొద్దిగా చేస్తున్నాను. సో, టమాటా కర్రీ, పప్పు అయిపోయిన తర్వాత వీళ్ళు బగారా రైస్ చేస్తున్నారు. అంటే ముందు రైస్ చేస్తా అంటే లేదు రైస్ లాస్ట్ చేయండి వేడి వేడిగా ఉంటుంది కదా అని చెప్పిన. సో, రైస్ లాస్ట్ పెట్టారు. అండ్ ఇంకా మిర్చి ఉంది. మిర్చి కూడా రైస్ తర్వాత మిర్చి చేస్తారనమాట ఈ విధంగా. సో, ఈరోజు డే 1 అనమాట. అంటే 41 రోజుల్లో డే 1 ఈరోజు స్టార్ట్ అయిందనమాట. సో, చూద్దాం నేను కూడా ఎలా అంటే నాకు కూడా పర్వాలేదు బాగానే అలవాటయ్యింది. ఇంకా నేను కూడా వీళ్ళతో పాటు అంటే దీపం పెట్టేసరికి నాకు ఈరోజు లేట్ అయింది. కొన్ని కొన్ని చిన్న చిన్న పనులుంటే అన్నీ పూర్తి చేసుకొని దీపం పెట్టేసరికి చాలా లేట్ అయింది. సో, మా స్వామి అంటే నేను కూడా పొద్దునుంచి తినలేదనమాట. అందుకే మా స్వామి తనతో పాటు నాకు కూడా భిక్ష పెట్టించిండు. కానీ నేను వాళ్ళు తిన్న తర్వాతనే స్టార్ట్ చేసిన. సో, ఇది లాస్ట్ మాది. చూద్దాం ఇంకేమేం జరుగుతుందో. అండ్ నేను మా పిల్లలు చాలా హ్యాపీ అనమాట. ఓకే. థ్యాంక్ యూ.